కబుల్టులో మరొక అంశం చూద్దాం. శ్రీవారి ఆలయంలో మంత్రి రోజా ముందు జై అమరావతి నినాదాలు హోరెత్తాయి. తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న మంత్రి రోజాను శ్రీవారి సేవకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. జై అమరావతి అంటూ నినదించాలని కోరారు. దాంతో శ్రీవారి సేవకు వచ్చి ఇదేంటంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు రోజా. శ్రీవారి ఆలయంలో మంత్రి రోజా ముందు జై అమరావతి అంటూ నినాదాలు హోరెత్తాయి. తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న మంత్రి రోజాను శ్రీవారి సేవకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. జై అమరావతి అంటూ నినదించాలని కోరారు. దాంతో శ్రీవారి సేవకు వచ్చి ఇదేంటంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు రోజా. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి, చెప్పండి, మంత్రి రోజాకు నిరసన శాఖ తగిలినట్లేనా ఈ అంశంతో? పద్మ, మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం. ఇప్పటికే ప్రజల్లో కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి ఎక్కడ కూడా రాజధాని లేదు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం 3 రాజధానులు అంటూ కూడా ఎక్కడ కూడా ఆ 3 రాజధానులు కూడా ఎక్కడ కూడా ముందుకు తీసుకెళ్లేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రాష్ట్రంలో కూడా ప్రజలందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తిరుమలలో ఇవాళ ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. స్వామి సన్నిధిలో, శ్రీవారి సన్నిధిలో నిత్యం లక్షలాది మంది భక్తులు వెళ్తూ ఉంటారు. అయితే అక్కడ శ్రీవారి సేవకులుగా ఉన్నటువంటి, అంటే చేయడానికి వెళ్ళినటువంటి భక్తులు ఉన్నటువంటి ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ స్వామివారి ఆలయం ముందర విధులు నిర్వహిస్తున్న సమయంలో, అదే సమయంలో శ్రీవారి ఆలయం లోపలికి వెళ్లి మంత్రి రోజా స్వామివారిని దర్శనం చేసుకుని ఆలయం బయటకు రావడం జరిగింది. అయితే అదే క్రమంలో ఒక్కసారిగా మంత్రి రోజాను చుట్టుముట్టినటువంటి శ్రీవారి సేవకులు జై అమరావతి, ఒకే రాజధాని ఉండాలి, ఈ రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి, అది అమరావతి ఉండాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన, అంటే నినాదాలు చేయడం జరిగింది. అదే విధంగానే మేడం మీరు కూడా నినాదాలు చేయండి, అమరావతి రాజధాని ఉండాలంటూ కూడా స్వామి సన్నిధిలో మీరు కూడా కోరుకోండి అంటూ కూడా ఆమెను కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. అయితే ఈ ఒక్కసారి ఈ ఘటన చూసినటువంటి శ్రీవారి భక్తులు, మిగిలిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆసక్తికరంగా ఆ విషయాన్ని అంటే తెలుసుకోవడం జరిగింది. వెంటనే సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది వెంటనే అంటే మంత్రిని చుట్టుముట్టే ప్రయత్నం చేసిన నేపథ్యంలో వెంటనే వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించి వేసే ప్రయత్నం చేశారు. మంత్రిని నేరుగా కాన్వాయ్లకు తీసుకురావడం జరిగింది. అయితే ఒక్కసారిగా తిరుమలలో ఇలాంటి ఘటన గతంలో ఎప్పుడూ జరగలేదు. కానీ ఇవాళ మాత్రం ఒకసారిగా మంత్రి రోజాకి శ్రీవారి సేవకులు ఈ రకమైనటువంటి నినాదాలు చేసి అమరావతి రాజధాని ఉండాలంటూ కూడా ఒకసారిగా నినాదాలు చేయడంతో వాళ్ళతో కూడా శ్రీవారి సన్నిధిలో ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు, మీరు రాజకీయాలు బయట మాట్లాడదామంటూ కూడా ఆమె వాళ్ళతో శుతిమెత్తగా మాట్లాడి నేరుగా అక్కడి నుంచి వచ్చేసిన పరిస్థితి. మొత్తం మీద ఒక ఆసక్తికరమైన ఘటన. అమరావతి ఇప్పటికే రాష్ట్రం ముందుకు వెళ్తున్న తరుణంలో అమరావతి రాజధాని ఎక్కడ కూడా ముందుకు అడుగు వేయడం నేపథ్యంలో ఒకసారిగా శ్రీవారి సన్నిధి ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చాలా ఒక మంచి పరిణామంగానే అక్కడ ఉన్న భక్తులు కూడా భావిస్తున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ గోపి.